మీర్పేట్లో మాధవి అనే అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ అట్లా కుక్కర్లో పెట్టి ఉడికించడం అనేది నిజంగా చాలా దారుణమైన కేసు. ప్రపంచంలో ఇటువంటి కర్కోశకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఎంత కిరాతకమైన ఆలోచన ఎవరికి రాదు. ఎస్పెషలీ తనతో 13 ఏళ్ళు సంసారం చేసి అన్యోన్య జీవితానికి గుర్తుగా 10 ఏళ్ళ అమ్మాయి, 7-8 ఏళ్ళ బాబు. చంపిన తర్వాత ఏం చేశాడు? తుండి తెచ్చాడు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాడు, దారుణంగా కుక్కర్లో మాంసాన్ని పెట్టి హీటర్ పెట్టి ఉడికించి అదే కాకుండా ఇటువంటి హేయమైన నీచమైన పద్ధతిలో చంపి తను తప్పించుకోలేడు అనేటువంటి బిహేవ్ చేసిన వ్యక్తికి నిజంగా ఉరిశిక్ష వేయాలి. తణుకులో ఎస్ఐ మూర్తి అనే వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే ఒక ఎస్ఐకే అంత సిచ్యువేషన్ రావడానికి సీనియర్ పోలీస్ ఆఫీసర్లు మీకు ఏదైనా ద్రోహమో లేకపోతే ఏం చేస్తారండి? ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకపోతే సస్పెండ్ చేస్తారు, లేకపోతే అరెస్ట్ చేస్తారు. ఎందుకు? నువ్వేమైనా తప్పు చేస్తావు. తప్పు చేయనప్పుడు ఫైట్ చేయాలి. చనిపోవడం ఏంటి? ఉర్రు వేసుకొని చనిపోవడం ఏంటి? రివాల్వర్తో కాల్చి చనిపోవడం ఏంటి? సార్ అంటే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో చూసినా కూడా డ్రగ్స్ 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 చిన్నపిల్లలు అంటే ఏజ్ అనేది లేకుండా కూడా ఈ డ్రగ్స్కి బాగా అలవాటు పడిపోతున్నారు. అంటే ఒకానొక సందర్భంలో డ్రగ్స్ గురించి చర్యలు తీసుకున్నా కూడా అది అక్కడే ఆగిపోతున్నాయి. అంటే దీనికి పర్టికులర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓ తల్లిదండ్రులు ఇద్దరు సంపాదన పోతాడు, తాళం అక్కడ ఉంటుంది, తాళం తీసి లోపల కూర్చుంటాడు. వీడు స్మార్ట్ ఫోన్లో చూస్తాడో లేకపోతే బ్లూ ఫిల్ములు చూస్తాడో తెలియదు. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం చూసుకుంటే ఎక్కడైనా కూడా డ్రగ్స్, అసలు డ్రగ్స్కి ఎందుకు పిల్లలు ఇలా అలవాటు పడుతున్నారు? అలే కాకుండా సమాజంలో ఎక్కడ చూసినా కూడా హత్యలు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అయినా కూడా అంత మంచిగా ఉన్నటువంటి దాంపత్యంలో ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి? సో ఈరోజైతే నేను ఆల్రెడీ అంతకుముందుకు నేను సార్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో మళ్ళీ కూడా సార్ని రిక్వెస్ట్ చేసి ఇక్కడ దాకా రావడం జరిగింది. సో డీసీపీ గారైనటువంటి ఎక్స్ రెడ్డన్న గారితో ఉన్నాం. ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే సార్ అయితే చాలా క్లియర్గా సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి సార్కి అడిగి ఒకసారి క్లియర్గా డీటెయిల్స్ తీసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం రిటైర్ అయినప్పటి నుండి. అవునమ్మా, చెప్పండి సార్. అంటే మీరు అప్పుడు చాలా వరకు అంటే మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలా వరకు చూసే ఉంటారు అన్ని సమస్యలు. అంటే చాలా వరకు కేసెస్ అయినా కావచ్చు, సో సమాజంలో జరుగుతున్నటువంటి ఏవైనా కూడా మీ దగ్గరికి వచ్చే ఉంటాయి, ఇష్యూస్ మీరు సాల్వ్ చేసినే ఉంటారు. కానీ మొన్న గతంలో తీసుకుంటే సార్ తాజాగా మీర్పేట్లో మాధవి అనే అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ అట్లా కుక్కర్లో పెట్టి ఉడికించడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? దాన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే ఒకవేళ అతనికి ఎలాంటి శిక్షలు కూడా పడవచ్చు? ఒకటి, ఎస్పెషల్లీ మీర్పేట్ కేసును తీసుకుంటే నిజంగా చాలా దారుణమైన కేసు. ప్రపంచంలో ఇటువంటి కర్కోశకులు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే భారతదేశంలో ఇటువంటి కేసులు ఎన్ని జరిగింటాయో లెక్కలేకుంటాయి, ఏళ్లపైన లెక్కించుకోవచ్చు మా భారతదేశం మొత్తం మీద. ఎందుకంటే ఇట్లాంటి ఆలోచన, ఎంత కిరాతకమైన ఆలోచన ఎవరికి రాదు. ఎస్పెషలీ తనతో 13 ఏళ్ళు సంసారం చేసి అన్యోన్య జీవితానికి గుర్తుగా 10 ఏళ్ళ అమ్మాయి, 7-8 ఏళ్ళ బాబు ఉండి తను ఎందుకు చేశాడు అంటే ఒక అమ్మాయి వలలోనో మోజులోనో పడి. ఇది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు ప్రలోభ పెట్టిందా అంటే నువ్వు అమ్మాయిని చంపితే తప్ప నేను పెళ్లి చేసుకోననిందా, లేకపోతే నేను పెళ్లి చేసుకోవాలి అంటే ఆ అమ్మాయిని చంపాలన్నదా, అదేమో తెలియదు. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చంపడం మామూలుగా ఇటువంటి సందర్భాల్లో అంటే ఇట్లాంటి సెక్షువల్ జలసీ కేసెస్లో ప్రోద్బలం ఎవరైనా కాంకుబైనం అంటే ఒక అమ్మాయి ప్రోత్సహిస్తే చంపిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇంత కిరాతకమైన ఆలోచనతో చంపిన ఇదే కొన్ని చాలా తక్కువ ఉంటాయి. మేబీ వేళ్లపైన లెక్కించుకోవచ్చు. చంపడం అంటే దాదాపుగా చాలామంది చంపుతున్నారు. అవి హత్యలైనా కావచ్చు, నార్మల్గా జనరల్గా కొంతమంది ఈ లవ్లో
సూసైడ్ చేసుకున్న వాళ్ళే కాకుండా వాళ్ళ మీద యాసిడ్ పోయడం ఇలాంటి అనేది పక్కకు పెడితే మరీ విపరీతంగా చంపిందే కాకుండా ముక్కలు ముక్కలు చేసి దాన్ని కుక్కర్లో ఇంకో పెట్టి విషయం ఏమంటే చంపి ఆయన అంటే ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది, కోపంలో ఏదో వాదులాడుకొని తోస్తే కింద పడి చనిపోయిందని. ఆ చనిపోయింది మనం మన చేతులకు మట్టి అంటకూడదంటే ఏం చేయాలని నెట్లోకి పోయి నెట్లో చూసి ఆ చూసింది మళ్ళీ మలయాళం సినిమా చూసి ఆ దాన్ని చూసుకొని హౌ టు కిల్ ఏ పర్సన్ అని చెప్పి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మీకు అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఎట్లా చంపాలి, దొంగతనం ఎలా చేయాలి, దోపిడీ ఎలా చేయాలి అనే దాని గురించి కూడా అన్నీ ఏమడిగినా చెప్తుంది. దీన్ని మంచిగా ఉపయోగించుకోకుండా చెడ్డకు ఉపయోగించుకుంటున్నారు సమాజంలో. ఇప్పుడు చాలా మటుకు చెడ్డ పనికే చాలామంది వినియోగిస్తున్నారు. ఎందుకంటే దీంట్లో బాధ్యత తెలియక తమ జీవితాన్ని గురించి పూర్తిగా తెలుసుకోకుండా దీన్ని చెడ్డ పనికి ఉపయోగిస్తే ఇది ఎంతవరకు దారితీస్తుంది అనే దానికి ఆలోచన లేకుండా ఇటువంటి పనులు చేస్తున్నారు. భార్యను చంపాడు, ఓకే, తను ఏమనుకుంటున్నా అంటే చంపిన తర్వాత ఏ ఆధారాలు దొరకకుండా పోతే నేను జైలుకి పోవాల్సిన పని లేదు, హాయిగా తను ఉంచుకున్న అమ్మాయో ప్రేమించిన అమ్మాయో లేకపోతే మభ్యపెట్టి వీన్ని వల్ల వేసుకున్న అమ్మాయితో హ్యాపీగా కాలం గడపచ్చు అనుకున్నాడు. కానీ అది అసంభవం. ఎందుకంటే ప్రపంచంలో ఏ నేరగాడైనా, ఎంత నేర చరిత్ర ఉన్నవాడైనా, ఎంత టెక్నాలజీ ఉన్నవాడైనా ఒక నేరస్థలంలో నేరం చేసేటప్పుడు ఏదో ఒకటువంటి ఆనవాళ్ళు దొరకకుండా పోవు, డెఫినెట్గా దొరుకుతాయి. కాబట్టి ఈ ఆనవాళ్ళు లేకుండా చేస్తాననేది భ్రమ మాత్రమే. ఈయన చంపాడు, చంపిన తర్వాత ఏం చేశాడు, తుండి తెచ్చాడు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాడు, దారుణంగా కుక్కర్లో మాంసాన్ని పెట్టి హీటర్ పెట్టి ఉడికించి దాన్ని ఎండలో పెట్టి ఎండిన తర్వాత ముక్కలుగా చేసి డ్రైనేజ్ పైపులో కలిపి ఇంకా మిగిలిన ముక్కలన్నీ తీసుకుపోయి మీర్పేట చెరువులో కలిపినాడు. అంటే ఏమనుకున్నాడు, తను ఇంకా ఏమీ ఎరగనట్టు కంప్లైంట్ ఇచ్చేస్తే నా మీదకి రాదు, ఆమె ఎక్కడో పారిపోయింది అనుకుంటారు అనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ డెఫినెట్గా ఇది ఫారెన్సిక్కి వాళ్ళకి కానీ పోలీసులకు కానీ ఒక ఛాలెంజే. ఎందుకంటే చంపి ఎంత క్లీన్గా చేసినా ఎక్కడైనా బ్లడ్ మరకలు ఉంటాయి ఒకటి. రెండోది ఏదో అవశేష భాగాలు ఎక్కడైనా పడి ఉంటాయి. అదే కాకుండా ఆయన రక్తపు చేతులను తుడుచుకోవడానికో కడుక్కోవడానికో ఉపయోగించిన వస్తువులు ఉంటాయి. తను నరికిన తుండు ఉంటుంది, ఆ తుండులో చిన్న చిన్న పీసెస్ ఎక్కడైనా ఇరుక్కొని ఉంటాయి. అది డెఫినెట్గా సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెఫినెట్గా ఆ టెక్నాలజీని ఉపయోగించి చూస్తే ఆమె డిఎన్ఏ, పిల్లలు ఉన్నారు, పిల్లల డిఎన్ఏతో ఈ డిఎన్ఏ సరిపుచ్చుకుంటే డెఫినెట్గా ఈ చంపిన ఆధారం దొరుకుతుంది. అదే కాకుండా చెరువులో ఎక్కడ వేసినాడో ఎముకలు దొరుకుతాయి. ఎక్కడైనా ఒక చిన్న ఎముక దొరికినా చాలు కనెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఈ వాసన, వాళ్ళు ఉడకేసినప్పుడు వాళ్ళు ఎండబెట్టినప్పుడు మాంసం వాసన వస్తుంది, ఆ దుర్వాసన గమనించి ఉంటారు. ఒకవేళ క్వశ్చన్ కూడా చేసింటే ఏం లేదు, కోడిని తెచ్చాను, కాల్చాను, ఎండబెట్టాను అని ఏదో చెప్తుంటాడు. అటువంటి ఎవిడెన్స్ ఉంటుంది. అదే కాకుండా వాడు ఇక్కడి నుంచి ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చింది, తర్వాత బయటికి వెళ్ళలేదు, 16వ తేదీన 15వ తేదీన తర్వాత బయటికి వెళ్ళలేదు. బయటికి వెళ్ళలేదంటే ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో లేని మనిషి, ఇంట్లో వచ్చిన మనిషి ఇంట్లో లేదు, బయటికి పోలేదు, సీసీ ఫుటేజెస్ ఉన్నాయి. అదే కాకుండా వీడు బ్యాగులో తీసుకెళ్ళి ఆ ఎముకల్ని అక్కడ పెట్టిన ఎవిడెన్స్ ఉంటుంది. అదే కాకుండా ఫారెన్సిక్లో వాడు బట్టలతో రక్తాన్ని తుడిచినవి ఉన్నాయి, అది కడిగినా పోదు, ఉంటుంది. సో ఆమె బ్లడ్ గ్రూప్, ఈ పిల్లల బ్లడ్ గ్రూపు, అది డిఎన్ఏ టెస్టులు చేస్తే డెఫినెట్గా బయటకు వస్తుంది. సో ఇవన్నీ బయటకు వస్తే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో వాడిని ఇంట్రాగేట్ చేసి ఏదైనా కొన్ని అంటే వాడు కొత్తగా కత్తి కొనుక్కు రావడం, తుండు కొనుక్కు రావడం, ఆ తర్వాత ఆ బట్టలను క్లీన్ చేయడానికి సోప్ తీసుకోవడం, ఇవన్నీ ఎవిడెన్సెస్ వస్తాయి. అదేవిధంగా ఆ అవశేషాలు ఎక్కడైతే ఉన్నాయో శరీరంలో అవి సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో డెఫినెట్గా బయటకు వస్తాయి. ఆ డిఎన్ఏ పోస్ట్ చేసినప్పుడు ఇంకా చాలా టెక్నాలజీ ఉంది మన దగ్గర, దాంతో కనెక్టివిటీ చేస్తే ఆయనకు డెఫినెట్గా ఉరి శిక్ష రావచ్చు. ఎందుకంటే ఇంత కిరాతకంగా చంపినవాడు. ఇప్పుడు ఇంకోటి, తాను చెప్పిన నాకేమీ కాదు మీరే కనుక్కోండి అంటే రికార్డ్ చేసినవి ఉంటాయి. ఆ రికార్డ్ 27 IEA ప్రకారం 27 IEA ప్రకారం ఏదైనా ఒక
వాడు అడ్మిషన్ బిఫోర్ ఎ పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. అంటే పోలీసు వాళ్ళ ముందు నేరారోపణ జరిగితే అది సాక్ష్యంగా తీసుకోరు. కానీ అదే ఎవిడెన్స్ పరంగా ఉంటే అంటే వీడు చెప్పిన దాంతో ఏదైనా ఒక ఆధారాలు సేకరిస్తే అది పోలీసుల సాక్ష్యాన్ని నమ్మదగిన సాక్ష్యంగా కోర్టు స్వీకరిస్తుంది. అదేవిధంగా సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడబెట్టి డెఫినెట్గా ఛార్జ్షీట్ వేసి ఒక 6 నెలల్లో మంచి ఎవిడెన్సెస్, ఇప్పుడు వీడు పోయి ఉంటాడు ఎక్కడో చెరువు పైన పడేసేటప్పుడు ఎవరో చూసింటారు, ఏమన్నా ఇక్కడికి వచ్చినామని అడిగింటారు, ఆ రోజు ఏం లేదు అని ఏదో ఒకటి చెప్పింటాడు సమాధానం. ఆ వాడితో నేను అనుకున్నాను ఏదో వాసన వచ్చింది ఎముకలది, ఏం పడేస్తున్నామన్నా చెరువులో అని అడిగినాను అని అడిగిన వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి డెఫినెట్గా ఛార్జ్షీట్ వేస్తే ఈ స్మార్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టేసి ఇటువంటి వాళ్ళని ఒక 6 నెలల్లో సంవత్సరం లోపల జైలు శిక్ష విధించాలి. అదేవిధంగా ఇటువంటి జైలు శిక్షలను కానీ ఇటువంటి ట్రయల్ని కానీ డెఫినెట్గా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రపంచానికి తెలియపరచాలి. అదే కాకుండా ఇటువంటి హేయమైన నీచమైన పద్ధతిలో చంపి తను తప్పించుకోలేడు అన్నటువంటి బిహేవ్ చేసిన వ్యక్తికి నిజంగా ఉరిశిక్ష వేయాలి. ఉరిశిక్ష వేసి అది సమాజానికి తెలియపరిస్తే ఒకటి గుర్తింపుగా ఉంటుంది. అయ్యా నువ్వు నేరం చేసి తప్పించుకోవాలని చూస్తే పోలీసుల చేతులు చాలా పొడవైనవి, చట్టం చేతులు, పోలీసులు కాదు, చట్టం చేతులు చాలా పొడవైనవి, చాలా గట్టివి. డెఫినెట్గా ఆ చేతులు ఎప్పుడైనా మీ నేరాన్ని బయటపడతాయి అనేది తెలిసి వాడికి ఉరికంబం ఎక్కిస్తే అప్పుడు పోలీసులకు గుర్తింపు ఉంటుంది. సమాజంలో కూడా ఇటువంటి దారుణాలు చేసే వాళ్ళకి ఒక కనువిప్పుగా ఉంటుంది. లేకపోతే చంపేసి కుక్కర్లో ఉడకబెట్టి ఇంకోటి వేసి ఇంకోటి చేస్తే నన్ను ఎవరు పీకలేరు అనుకుంటారు. కాబట్టి పోలీసు వారు కానీ మరి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. అహర్నిశలు కష్టపడి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి కోర్టులో వేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేసి తగినంత తొందరలో ఇతనికి ఉరిశిక్ష అరిగేటట్టు చేయాలి. డెఫినెట్గా ఇది పోలీసులకి ఒక పెద్ద బ్రేక్ త్రూనే అవుతుంది. ఇటువంటి జరిగితే సంచలనమే అవుతుంది ఇటువంటి జరిగితే. ఎందుకంటే ఒక నేరస్తుడు తన్ను కాపాడుకోవడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేసినా చివరికి చట్టం చేతిలో దిక్కి చచ్చిపోతాడనేది సమాజానికి ఒక కనువిప్పుగా, ఒక మెసేజ్గా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు, ఇంకా కూడా పోలీసులు ఎవిడెన్సెస్ ఏమేమి ఉన్నాయో అన్నీ కలెక్ట్ చేసి ఛార్జ్షీట్ వేస్తారని నా అభిప్రాయం అండి. ఓకే సార్ నెక్స్ట్ అంటే మీ సర్వీస్లో బాగా మిమ్మల్ని ఇప్పటికీ గుర్తుండిపోయేటువంటి అంటే సన్నివేశాలు ఏముంటాయి సార్? అంటే ఏదైనా చేజ్ చేసినా చాలా ఉంటాయి, కానీ అందులో మీకు ఇంకా ఎక్కువ ఈ కేసు వల్ల నేను బాగా ఇబ్బంది పడ్డా అన్నవి ఏముంటాయి సార్? ఇబ్బంది పడిన కేసులు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి సార్. రీసెంట్గా తీసుకుంటే కూడా తణుకులో ఎస్ఐ మూర్తి అనే వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే ఒక ఎస్ఐకే అంత సిచ్యువేషన్ రావడానికి కారణం కొన్ని ఉన్నాయని చెప్పేసి ఆయన సూసైడ్లో అయితే అంటే రాయడం కూడా జరిగింది. 2 వ్యక్తులు అని చెప్పేసి, అంటే నేమ్స్ కూడా మనకు అంత తెలియదు. కానీ దీన్ని మనం ఎలా చూడవచ్చు సార్? ఇప్పుడు ఒకటి కష్టాలు ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి కదా, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాయి. వచ్చినంత మాత్రాన సూసైడ్ చేసుకోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం చాలా తప్పు. అదే మనిషి ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా వరకు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అంతెందుకు నాకే జరిగింది 1984లో 1984 అప్పుడు నాకే జరిగింది. సో ఆ ఎస్ఐ గారు ఆలోచన చేసి ఇప్పుడు తను తప్పు చేయలేదు, తప్పు చేయని వాడు ఎందుకు శిక్ష అనుభవించాలి? ఒకవేళ క్యారీ ఎవరైనా చెప్తే విని సీనియర్ పోలీస్ ఆఫీసర్లు మీకు ఏదైనా ద్రోహమో లేకపోతే ఏం చేస్తారండి? ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకపోతే సస్పెండ్ చేస్తారు, లేకపోతే అరెస్ట్ చేస్తారు. ఎందుకు? నువ్వేమైనా తప్పు చేస్తే. చేయకపోయినా చేశారనుకోండి, మీరు పోలీస్ ఆఫీసరు, మీరు డెఫినెట్గా నిదానంగా కూర్చొని ఆలోచన చేశారే నేనేమైనా తప్పు చేశానా, ఏం తప్పు చేశాను, ఎక్కడ నాలో లోపం ఉంది, సరిదిద్దుకోవాలి. లేదా నేను తప్పు చేయకపోతే ఫైట్ చేయాలి. ఎస్, వాడు తప్పు చేయకుండానే నన్ను క్వశ్చన్ చేసి నన్ను బ్లేమ్ చేస్తే, తప్పు చేయకపోయినా నేను దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి నువ్వు చేసింది తప్పు అని చెప్పి నిరూపించాలి. ఆ ధైర్యం ఉండాలి పోలీస్ ఆఫీసర్లో. అది లేకుండా బెబ్బేలు పడిపోయి నా జీవితం ఏం కాదులే, అయ్యా ఆఫ్టర్ ఆల్ ట్రాన్స్ఫర్ ఏమవుతుంది? ఎక్కడైనా ఉద్యోగమే. ఇప్పుడు ఎక్కడైనా ఉద్యోగమే. ఆ మాటకు వస్తే నన్ను
ఫస్ట్లో ఒక కేసులో ఇన్వెస్టిగేట్ చేసి ఏదో నా పైన ఎఫ్ఐఆర్ కడితే 1975లో నన్ను తీసి వేరే రేంజ్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఏమైంది? అక్కడ ఉన్నాము. అక్కడ ఉంటే 1985లో ఒక పొలిటికల్ లీడర్ ఎమ్మెల్యే ఆయన మాట వినలేదని నన్ను ట్రాన్స్ఫర్ చేయాలని అప్పుడున్న రేంజ్ డిఐజీ దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళి ఫలానా వాడిని ట్రాన్స్ఫర్ చేయమంటే ఈజ్ వెరీ గుడ్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, సిన్సియర్ ఆఫీసర్ అండి, ఆయన్ను ట్రాన్స్ఫర్ చెయ్యను. ఆయన తప్పులేమో చెప్పండి, సస్పెండ్ చేస్తా. ఇంకా పెద్ద తప్పులు చేస్తే చెప్పండి, ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేపిస్తా. అంతేగాని బాగా చేసేవాళ్ళని, ప్రజలకు సేవ చేసేవాళ్ళని, మంచి ఆఫీసర్లు నేను చేయను అన్నారు ఆ డిఐజీ గారు. సరే మళ్ళీ ఏం చేయాలా అని ఆలోచన చేసినాడు. ఆలోచన చేసి ఎవరో క్రిమినల్ లాయర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏముందన్నా ఆయన పైన ఏసీబీ యాంటీ కరప్షన్లో కేసులు ఒక 6-7 మందిని కల్పించేసి ఒకళ్ళ దగ్గర ఆ కాలంలో 500 ఒకరి దగ్గర, 1000 రూపాయలు ఒకరి దగ్గర తీసుకున్నాడని పిటిషన్లు పెట్టిస్తే 5 కలిపి, అంటే నా మొహం చూడనోళ్ళు, నేను తెలియనోళ్ళు, నాతో కేసులు ఏమీ లేని వాళ్ళు, అటువంటి వాళ్ళతో ఏదో ఇన్సిడెంట్స్ కలెక్ట్ చేసి ఒక 6 కేసులు 7 కేసులో పెడితే అవన్నీ కలెక్ట్ చేస్తే అది రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ చేసి యాంటీ కరప్షన్ బ్యూరోలో ఉండే ఆఫీసరు అతని పైన ఎఫ్ఐఆర్ కడతారు. ఎఫ్ఐఆర్ కడితే ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. మీ ధ్యేయం సరిపోతుంది, నెరవేరిపోతుంది అన్నాడు. సో ఆ విధంగా చేసినాడు ఆయన. పొలిటికల్ 1984లో కొత్తగా ఆయన ఎమ్మెల్యేగా ట్రై చేశాడు, గెలిచాడు. తర్వాత ఆయన మినిస్ట్రీ ఇచ్చారనుకోండి ఈ ధర్మంలో. సరే నేను బెంబేలుపడు, ఏంటి నేను ఏం తప్పు చేయకపోయినా ఏంటి ఇది అని. సరే ఏదేమైనా నన్ను ట్రాన్స్ఫర్ చేశారు వేరే రేంజ్కి, సంతోషం, వెళ్ళిపోయేదానికి ఒకటే. కానీ నేను ఏమీ చేయలేదు కదా, ఎందుకు అని ఏసీబీలో కనుక్కున్నా. వాట్ ఈజ్ దట్? దిస్ ఈజ్ ది ఎఫ్ఐఆర్. మీ 6 మంది దగ్గర మీరు లంచం తీసుకున్నట్టు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఆ స్టేట్మెంట్ని ఎంక్వైరీ చేయాలంటే మీరు ఆ సీట్లో ఉండకూడదు, అంతే కదా. సో మీరు పొలిటికల్ విండెట్టాతో పోయినారని చెప్పరు కదా. మీరు లంచాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, మీరు మీద ఎంక్వైరీ చేయాలంటే మిమ్మల్ని ఆ స్థానం నుంచి తప్పించి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఇన్వెస్టిగేషన్ ఆ జిల్లాలో లేకుండా వేరే జిల్లాకి ట్రాన్స్ఫర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ సుగమం అవుతుంది అనేటువంటి ధ్యేయంతో వాళ్ళు నన్ను ట్రాన్స్ఫర్ చేయమని రేంజ్ వాళ్ళకి రాస్తే, యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు రాస్తే ఫర్ క్రైమ్ నెంబర్ ఫలానా కేసులో వీరి చర్యలను మేము గమనించాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి, కాబట్టి వీరిని ఆ సీట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి వేరే రేంజ్కి వేయాల్సిందిగా కోరుతున్నామని ఒక డిఐజీకి ఒక మెసేజ్ వస్తే ఆయన మనల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ విధంగా చేశారు. నేనేం చేశాను, రైట్, మనం ఏమీ తప్పు చేయకపోయినా ఆయన నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. సో అప్పుడే నేను బెంబేలు పోయి పరిగెత్తిపోతే ఏమవుతుంది ఆలోచన చేశా. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. ఆ తర్వాత కొందరు మా సీనియర్స్ కూడా రిటైర్ అయిన వాళ్ళ దగ్గర అట్లా అంటే ఒక ముసలాయన నువ్వు చేసినావా అని నవ్వుతుంది. నువ్వు చేయలేదు కదా, ఎందుకు తిరుగుబాటు చేయవు, ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయవు? హీ ఈజ్ ఆల్సో ఇన్వెస్టిగేటెడ్. ఇప్పుడు ఏసీబీ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు, నువ్వు ఎందుకు వై కాంట్ డూ ఇన్వెస్టిగేషన్ అన్నారు. అది నాకు మొదట్లోనే ఉంది, ఆయన్నే అడిగాను నేను. అంటే చెయ్యి నువ్వేముంది. సో నన్ను ఇమీడియట్గా రిలీవ్ అవ్వమన్నారు. సిక్ లీవ్ పెట్టేశాను. ఆ జిల్లాకు పొమ్మంటే సరే రిలీవింగ్ ఆర్డర్ తీసుకొని సిక్ చేశాను. సిక్ లీవ్ పెట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను. 6 మందిలో ఎవరు మొదటివాడు, ఫలానా వాడు, శివుడో వెంకటో ఎవరో పేరు అనుకోండి, పేరు ఎందుకు చెప్పాలి, ఇప్పుడు చెప్పమంటే కూడా చెప్తా ఏమి. సో అతను వాడు ఏమని తను అక్కడెక్కడో పోలీసులు క్వార్టర్స్లోనే ఒక పంపు ఉంటుంది. ఆ పంపును వాళ్ళు నీళ్లకు, అంటే గొర్రెలకు, ఆవులకి, దానికి నీళ్లు పట్టకపోతుంటే రోజు పోలీస్ క్వార్టర్స్లో నీళ్లు ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు నీళ్లు పట్టకపోతున్నావు అని నేను దబాయిస్తే వాడు నాకేదో లంచం ఇచ్చి నేను అలౌ చేసినట్టు అట్లా ఏదో ఫిక్టీషియస్. ఇంకోడు ఇట్లా ఏదో కేసులో ఎవరినో కొడితే వాడికి దెబ్బలు తగిలితే నేను లంచం అడిగినట్టు తీసుకున్నట్టు ఇట్లా ఏదో అని ఇంకో ఆ మనిషే లేడు, వాడి పేరు రాముడు అనుకోండి, వీడి పేరేమో గోవిందుడు అని పేరు పెట్టి ఈ గోవిందుడు సన్ ఆఫ్ వెంకటరామయ్య అని పేరు పెట్టాడు. వాడి పేరు నరసయ్య, వాళ్ళ ఫాదర్, వాడి ఏజ్ ఏమో 41,
వాడు పెట్టినదేమో 27, హౌస్ ఏమో వేరే ఇల్లు, అట్లా అడ్రస్సులు ఫాల్స్గా ఇచ్చి ఇట్లా పిటిషన్లు పెట్టినా. నేనేం చేశా, ఒక్కొక్కడిని తీసుకున్నా, వీడు ఎక్కడ ఉంటాడు, ఓటర్స్ లిస్ట్ తీసుకున్నా. ఫస్ట్ ఓటర్స్ లిస్ట్లో వీడి ఇల్లు ఎక్కడుంది, వీడు కోర్టులో అంటే ఈ కేసులో ఎక్కడనిచ్చాడు, వీని పేరు ఏమిటి ఒరిజినల్గా, వీడి ఫోటోలు ఏమిటి. నేనేం చేశాను, ఒక పాత ఆ కాలంలో పాత లారీలు ఏమైనా చిన్న తోలేవి లారీలు, కళ్ళు లారీలు అవి ఉంటాయి, దాంట్లో ఒక చిన్న హోల్ చేయించి కెమెరా పెట్టుకొని నేను అప్పుడే పెట్టేసి ఒక ఆ ఇంటి ముందు కూర్చొని దూరంగా పెట్టి అది రిపేర్కి వచ్చినట్టు పెట్టి చూసుకొని దాంట్లో నుంచి ఆ వీడియో ఉండేది కాదు ఆ కాలంలో, ఆ వీడియోలు కూడా ఉండేవిలే వీడియోస్ కూడా ఉండేవి, కానీ ఫోటోలు తీసుకున్నా. వాడి ఇంట్లో ఉండి వచ్చి పళ్ళు తోముకునేది, బయట చేసుకునేది, ఆ ఇంటి నంబర్ వచ్చేటట్టు అన్నీ తీసుకొని, వాడి దినచర్య ఏమిటి, ఓటర్స్లో ఆ ఇంటి హౌస్ నంబర్లో ఎవరు ఉంటారు, ఎవరి పేరు మీద ఉంది, ఇట్లా అన్నీ తీసుకొని 6 మంది ఎవిడెన్సెస్, వీడు ఏం పని చేస్తాడు, వీడు ఎక్కడ ఉంటాడు, అట్లా విలేజ్లో ఉండేవాళ్ళు ధర్మవరం టౌన్లో ఉన్నట్టు కూడా ఇచ్చినారు. ఇవన్నీ నేను దాదాపు ఒక 25-30 మంది కలెక్ట్ చేసి, దీనికి సంబంధించినవన్నీ కలెక్ట్ చేసి నేను ఒక రిపోర్ట్ తయారు చేసి, అప్పుడు బాబ్జీని డిఐజీ గారు ఉండేవారు, ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీతో కూర్చోవయా లేదు సార్, ఏం కావాలి మీకు అన్నాడు. సార్ నాకు అప్పుడు ఇలియాస్ సేట్ అని ఉండేవాడు, ఆయన కర్కోటకుడు, ఆయన చేతికి కేసు పోతే నిజమైన కేసు అయితే వాడికి జైలు శిక్ష తప్పదు. అటువంటి ఆయన వెరీ హానెస్ట్. అంటే ఇప్పుడంటే పోలీస్ ఆఫీసర్లలో కొంతవరకు ఎక్కడో 10% కొంతవరకు లాలూచి పడే వ్యక్తిత్వం ఉండేది, కానీ ఆ కాలంలో మామూలుగా సీనియర్ పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ఎవరు హానెస్టీకే పెద్ద పట్టం కట్టేవాళ్ళు. హానెస్ట్గా ఉన్నారంటే పొలిటికల్ వాళ్ళు ఇంత ఇంటర్ఫీరెన్స్ లేదు, ఈ విధంగా చెప్పేవాళ్ళు కాదు, హానెస్ట్గా చేస్తున్నారంటే వాళ్ళ జోలికి కూడా వచ్చేవాళ్ళు కాదు, ఎంకరేజ్ చేసేవాళ్ళు, 10 మందికి న్యాయం జరిగితే సంతోషపడేవాళ్ళు, అట్లా ఉండేది. సో నేను సరే, మాకు ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా కావాలంటే ఆయన నవ్వినాడు. అందరూ వద్దని చెప్పి సీఎంల దగ్గర నుంచి ఎవరెవరి దగ్గర నుంచి రికమెండేషన్లు తీసుకొస్తారు, నువ్వేమయ్యా ఆయనే కావాలని కోరుకుంటున్నావంటే, ఎందుకంటే సార్ మీరు ఎవరైనా పొలిటికల్గాను ఇంకో రకంగా వినేవాడు ఉంటే ఆయన మాటలు వింటారు, విని నాకు కూడా ద్రోహం జరగచ్చు, కాబట్టి నాకు సిన్సియర్ హానెస్ట్ పోలీస్ ఆఫీసరే కావాలంటే నవ్వి ఒక పోలీస్ ఆఫీసర్కి, అటువంటి పోలీస్ ఆఫీసర్కి ఇచ్చాడు. నేను అన్నీ తీసిన తర్వాత చేసేసిన తర్వాత అవి ఆధారాలు ఫోటోలు మరి వాడి అప్పుడు ఆధార్ కార్డులు ఉండేవి కదా, ఓటర్ లిస్టు, తర్వాత వాడి అప్పుడు ధరణి ఉండేది కాదు, పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి, వాడి ఊరు ఎక్కడ, వాడి పట్టా ఎక్కడుంది, వాడి ఇల్లు ఎక్కడుంది, హౌస్ నెంబర్ ఎంత, వాడి కరెంటు బిల్లు పేరు ఎవరి పేరు మీద ఉంది, అవన్నీ తీసుకొని కలెక్ట్ చేసి దాదాపు 1.5 నెల 45 రోజులు కష్టపడి చేసి అది కూర్చొని క్రోడీకరించి ఒక కంప్లైంట్ లాగా తయారు చేసి రిప్లై లాగా తయారు చేసి ఇచ్చాను. అది చూసి ఆయన మొత్తం చదివి మళ్ళీ ఇంకో 2 రోజుల తర్వాత వచ్చి కలవండి అన్నాడు. పోయితే ఒకటే మాట అన్నాడు, మీరు యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేస్తారా అంటే, లేదు సార్ నేను చేయను అన్నాను. లేదయా నువ్వు ఆలోచన చేయి, నేను రిక్విజేషన్ పంపించి తీసుకుంటాను. నా కేసు ఏమైందంటే, నువ్వేందయ్యా వాడిపైన ఇంత ఇన్వెస్టిగేషన్ పెట్టావు, అసలు ఈ ఎఫ్ఐఆర్ కట్టినోడు గతి ఏమైపోతుందని, నా పైన ఎవరైతే ఎఫ్ఐఆర్ కట్టినారో ఆయన సీనియర్ ఆఫీసర్, ఆయన కూడా ఆయన్ని పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఛార్జ్ ఇచ్చినారు. ఛార్జ్ ఇచ్చి ఆయనకు ప్రమోషన్ రాకుండా ఆపారు. సో పోలీసుల యొక్క ఆత్మస్థైర్యం అలా ఉండాలి. బెంబేలు పడిపోయి ఏమి కాదు, ఎందుకు ఏమి కాదు, నువ్వు తప్పు చేయనప్పుడు ఫైట్ చేయాలి. చనిపోవడం ఏంటి, ఊరు వేసుకొని చనిపోవడం ఏంటి, రివాల్వర్తో కాల్చి చనిపోవడం ఏంటి, నీకు సమాజంలో అంటే నువ్వు ఏంత పిరికితనం ఎందుకండి, మనం నిజాయితీగా పనిచేసినప్పుడు పిరికితనం ఎందుకు లేదు, దాన్ని ఫైట్ అవుట్ చేయాలా. మీకు అన్యాయం జరిగితే అన్యాయాన్ని 10 మందికి తెలియపరచు, ముందు నువ్వు ఫైట్ చేయి, నా తప్పు కాదని. ఎవరో ఏమో చెప్పారు నా పైన చాడీలు చెప్తే అది తప్పని చెప్పి నిరూపించాలి. అంతేగాని బెంబేలు పడిపోయి ఆత్మహత్య చేసుకోవడం, దానివల్ల ప్రయోజనం ఏముంది, నువ్వు చనిపోతే సమస్య తీరిపోదు కదా, అది ఇంకోటి జరగకు. అదే నువ్వు ఎదురు తిరిగి నువ్వు ఇది తప్పు, ఎస్ నేను చేశాను,
ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు ఆయన నా పైన ఎఫ్ఐఆర్ కట్టడమే తప్పని నిరూపించి అతనికి పనిష్మెంట్ వచ్చేట్టు చేశాను. దానివల్ల యాంటీ కరప్షన్లో పనిచేసే వాళ్ళు కానీ వేరే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కానీ ఒక కనువిప్పు అవుతుంది. అదేవిధంగా పెద్ద ఆఫీసర్ పైన కూడా ఎంక్వైరీ చేశామనుకోండి, సార్ మీరు చేసింది తప్పు, వేరే రేంజ్కి పోతే ఏమైంది, దేశం వదిలిపోలేదు కదా, భారతదేశంలో ఉండేవాడివే కదా. నిజంగానే ఇది చాలా బాధాకరమైన విషయం. ఎవరైనా పోలీస్ ఆఫీసర్లు ఏదైనా ఇటువంటి వాళ్ళలో ఉంటే ఆత్మస్థైర్యంతో మెలగండి, నిదానంగా కూర్చోండి, మీ అన్యులతో మీ ఫ్రెండ్స్తో ఆలోచన చేయండి, సీనియర్ ఆఫీసర్లతో ఆలోచన చేయండి. సార్ నాకు ఈ అన్యాయం జరిగింది, దీన్ని ఎదుర్కొనాలా, నేను తప్పు చేయలేదు అని మీరు దానికి పర్యవసానంగా ఏం చేయగలిగాలి, దాని నుంచి ఎలా బయటపడాలనేది ఆలోచన చేయాలి తప్ప ఏదో బెంబేలు పడిపోయి ఆత్మహత్య చేసుకుంటే మీ నమ్ముకున్న అన్నదమ్ములు ఏమైంది, మిమ్మల్ని పెంచి పోషించిన తల్లిదండ్రుల గతి ఏమవుతుంది, మీ భార్య గతి ఏమవుతుంది, మీ పిల్లలు అనాథలైపోతారు. తప్పు కదా. అదే కాదు, ఎందుకు మీరు ఇటువంటి చర్య తీసుకోవాలి? ఏ పోలీస్ ఆఫీసర్ అయినా తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించండి, క్వశ్చన్ చేయండి. అంటే మీరు పట్టుకొని పెద్ద ఆఫీసర్ని పట్టుకొని కొట్టమని చెప్పాల. మీరు చేసిన దుందుడుకు చర్య మంచిది కాదు, సో ఇది న్యాయము, ఇది నీతి, ఇది నిజాయితీ అని ప్రూవ్ చేయండి. యు ఆర్ ఏ పోలీస్ ఆఫీసర్, యు ఆర్ ట్రైన్డ్, మిమ్మల్ని ట్రైన్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేయడానికి, నిజాన్ని బయటికి తీయడానికి. అటువంటి వాళ్ళు మీరే బెంబేలు పడిపోయి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. చాలా నాకు ఆ న్యూస్ విన్న తర్వాత దాదాపు వారంగా నాకు నిద్ర పట్టడం లేదు. ఎందుకు అని నాకే అనిపిస్తుంది. నేను అప్పుడప్పుడు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలకు వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటాను. డెఫినెట్గా నేను సజెస్ట్ చేసేది ఏమంటే, డెఫినెట్గా ఇటువంటిది చర్యలు తప్పకుండా పోలీస్ ఆఫీసర్లకి ఒక క్లాస్ ఒకటి పెట్టి వాళ్లకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి. మీరు తప్పు చేయనప్పుడు ఇటువంటి నిందారోపణలు ఎవరైనా చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఆత్మస్థైర్యంతో ఏ విధంగా చేస్తే మీరు దాని నుంచి బయటపడతారో, ఈ మచ్చను లేకుండా చేస్తారు, సమాజంలో మరి తలెత్తుకొని తిరిగేటట్టు మంచి ఆఫీసర్ అని ఎప్పుడు నిరూపించుకుంటారనేది డెఫినెట్గా ఒక లెసన్ లాగా వాళ్ళకి చెప్పాలనేది నా ఆలోచన కూడా ఉంది. డెఫినెట్గా ఇది చాలా బాధాకరమైన విషయం. నిజంగానే ఆ అబ్బాయిది కొంచెం తొందరపాటు చర్య, కొంచెం చాలా తొందరపాటు చర్య. డెఫినెట్గా దీన్ని ఒక మెసేజ్ లాగా తీసుకెళ్ళాలి. ఎస్, నేను తప్పు చేయనప్పుడు ఫైట్ చేయాలి, అంతేగాని పిరికిగా చనిపోతే అందరూ చనిపోతారు. ఇప్పుడు మీరు తప్పు చేయకపోయినా ఏలెత్తి చూపేవాళ్ళు 100 మంది ఉంటారు. అంత మాత్రం చేత బంబేలు ఎత్తిపోయి పరిగెత్తిపోతే సమాజంలో ఎవరుంటారు? కాబట్టి డెఫినెట్గా ఈ చర్యను నేను ఖండిస్తున్నా. డెఫినెట్గా ఏది ఏమైనా ఇప్పటికైనా మిగతా ఆఫీసర్లు ఎవరికైనా ఏదన్నా పెద్ద సీనియర్లు కానీ వేరే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ వల్ల కానీ అన్యాయం ద్రోహం జరిగితే నిలబడండి, మీకు జరిగిన అన్యాయాన్ని వెలికి తీయండి, ఇన్వెస్టిగేట్ చేయండి, 10 మందికి తెలియపరచండి, మీ సీనియర్ ఆఫీసర్లకి తెలియపరచండి, కొట్లాడండి. కానీ న్యాయం కోసం పోరాడండి, అంతేగాని బెంబేలు ఎత్తిపోయి నాకు జీవితమే లేదని చెప్పి చిన్న పిల్లవాడు ఆఫ్టర్ ఆల్ 30 years 34 years చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. సార్, అంటే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో చూసినా కూడా డ్రగ్స్ చిన్న పిల్లలు అంటే ఏజ్ అనేది లేకుండా కూడా ఈ డ్రగ్స్కి బాగా అలవాటు పడిపోతున్నారు. అంటే ఒకానొక సందర్భంలో డ్రగ్స్ గురించి చర్యలు తీసుకున్నా కూడా అది అక్కడే ఆగిపోతున్నాయి. అంటే దీనికి పర్టికులర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ఒకటి, అతి ముఖ్యంగా దీన్ని డ్రగ్స్కు పిల్లలు అలవాటు పడకూడదంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంట్లో బాధ్యత వహించాలి. ఆ తర్వాత స్కూళ్ళల్లో తల్లిదండ్రులు, తర్వాత స్కూళ్ళల్లో, తర్వాత కాలేజీల్లో. ముఖ్యంగా తల్లిదండ్రులు ఒకటి, పిల్లవాడితో ఉదయం సాయంత్రం కొంతసేపు గడపాలి. వాడు స్కూల్కి ఎప్పుడు వెళ్తున్నాడు, ఏ విధంగా వస్తున్నాడు, వాడి దినచర్య ఏమిటి, వాడు వచ్చినప్పుడు స్కూల్లో నుంచి వచ్చేటప్పుడు వాడి ఆహభావాలు ఎట్లున్నా ఉన్నాయి, వాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఎవరితో కలుస్తున్నాడు, వాడు ఫ్రెండ్స్ ఎవరు, వీడికి మనం ఒకవేళ డబ్బులు ఇస్తే దాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాడు అనే దానిపైన ఉండాలా, అవగాహన ఉండాలి. అదే కాకుండా వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో స్కూల్కి వెళ్ళి వాడు అబ్బాయి ఏం చేస్తున్నాడు, కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎక్కడ కూర్చుంటున్నాడు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, కాలేజీలో స్కూల్లో ఎన్ని గంటలకు వదులుతున్నాడు, వీడి ఇంటికి ఎన్ని గంటలకు వస్తున్నాడు, వీడు ఎవరెవరితో తిరుగుతున్నాడు, వీడు డల్గా ఉంటున్నాడా, స్కూల్లో పడుకుంటున్నాడా, చెప్పిన లెసన్స్కి ఆన్సర్స్ ఇస్తున్నాడా, హోంవర్క్ రాస్తున్నాడా అనేది చూడాలి. అదే కాకుండా ప్రేమగా పక్కన కూర్చోబెట్టి ఎరా నాన్న ఏమిటి ఈరోజు ఇంత డల్గా ఉన్నావు, ఏది నీ నోట్స్ చూడాలా, మన బ్యాగ్ని అంటే తనిఖీ చేస్తే అఫెండ్ అవుతారు పిల్లలు.
అట్లా తీసి తనిఖీ చేయకుండా ఏముందిరా బ్యాగ్ చాలా పెద్దగా ఇన్ని బుక్కులు ఎందుకు పెట్టుకున్నావు నాన్న అని బుక్కులన్నీ బయటేసి అయ్యో దుమ్మంతా ఉంది అట్టలు పోయినాయి కదరా అని అట్టలని ఇల్లు ఇచ్చి చూస్తే వాడు ఏమన్నా గంజాయో డ్రగ్కు సంబంధించిన డ్రగ్ చాక్లెట్లో ఏదో అదో ఉన్నాయనుకో పొట్లం బయటపడుతుంది, లేదు ఆ పౌడర్ ఏమన్నా ఉంటే బయటపడుతుంది. అదేవిధంగా మీరు ఆ విధంగా సన్నిహితంగా ఉంటే వాడు నీ ఫ్రెండ్స్ ఎవరు అని అడిగితే వాడు ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళని పిలిపించుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. మిమ్మల్ని ఎవరో తెలుసుకోవాల్సి ఉంటే మీ గురించి మిమ్మల్ని ఎంక్వైరీ చేయాల్సిన పని లేదు. మీ స్నేహితులతో మాట్లాడితే మీరేమిటి ఇప్పుడు స్నేహితులంతా గంజాయి కొట్టేవాళ్ళు ఉంటే వీడిని మాత్రం డెఫినెట్గా గంజాయిలోకి లాగుతారు. ఫ్రెండ్స్ అందరూ మందు కొట్టేవాళ్ళు ఉంటే డెఫినెట్గా వీడిని మందులోకి లాగుతారు. ఇట్ ఇస్ నాట్ ఎ రూల్, బట్ దెర్ ఇస్ నో ఎక్సెప్షన్ ఫర్ దిస్. 10 మంది ఇప్పుడు 10 మంది రాళ్ళు తీసుకొని మామిడి చెట్టు కేసు కొడితే 11 కూడా కొడతాడు. అది మాబ్ మెంటాలిటీ. సో ఆ విధంగా పిల్లల్ని గమనించాలి, నీ ఫ్రెండ్స్తో మాట్లాడాలి. మా వాళ్ళు చిన్నగా ఫ్రెండ్స్ రే రామకృష్ణ ఎట్రా మా ఏం బాగున్నావా, ఏం చేస్తావు నువ్వు, భలే ఫస్ట్ స్టూడెంట్ అంట కదా, మెరిటోరియస్ అంట కదా నువ్వు అని వాడిని బుజ్జగించి మాట్లాడితే, ఏరా మా ఓటు నిన్న మొన్న డల్గా ఉన్నాడు, అంతకుముందు 500 తీసుకెళ్ళాడని వాళ్ళ అమ్మ చెప్తుంది, ఏం చేశాడు అంటే అంకుల్ మళ్ళీ నా పేరు చెప్పొద్దు, వీడు సుబ్బుగాడు ఇద్దరు కలిసి సాయంత్రం అక్కడికి పోతారు, అమ్మో నేను చెప్పను వాడు ఏమన్నా అంటాడు నా ఫ్రెండ్షిప్తో కట్ చేస్తాడు. ఏం కాదురా చెప్పు పర్వాలేదు. వానికి ఇంట్లో కూర్చోబెట్టి ఏదో మర్యాద చేసి చెప్తే వాడు చెప్తాడు, వాడు రామకృష్ణ ఇద్దరు కలిసి పోతారు అంకుల్, సాయంత్రం పోతారు, అక్కడ స్కూల్ బడ్డీ ముందు చాక్లెట్లు గంజాయి వేసిన చాక్లెట్లు తింటారు, అది కాకపోతే సిగరెట్లు, వాడు ఇంటర్మీడియట్ డిగ్రీ వాడితే వీడు కలిపి సిగరెట్లు తాగుతారు, మత్తు సిగరెట్లు అంకుల్ అవి మంచివి కాదు, నేను చెప్తే వినటం లేదు, నేను ఎక్కువ చెప్తాను, నేను నా పేరు చెప్పొద్దు మళ్ళీ నా ఫ్రెండ్షిప్ కట్ చేస్తాడు, వాడు నెమ్మదిగా చెప్తాడు. సో ఆ ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళతో తల్లిదండ్రులు ప్రేమగా సన్నిహితంగా ఉండి గమనించాలి. అది జరగటం లేదు. వారానికి ఒకసారైనా స్కూల్కి వెళ్ళాలి, అది జరగటం లేదు. పిల్లలతో స్కూల్ నుంచి రాగానే వాడితో కాసేపు గడపాలి, అది జరగటం లేదు. తల్లిదండ్రులు ఇద్దరూ సంపాదన మీద పడి పిల్లల్ని ఏదో మంచి స్కూల్లో ఇవ్వాలా, వేయాలా, ఎయిర్ కండిషన్ బడిలో చదివించాలా, మంచి పుస్తకాలు ఇవ్వాలా, మంచి కాలేజీకి ఫీజు కట్టాలని, మంచి మోటార్ సైకిల్ ఇవ్వాలా, మంచి బ్రాండెడ్ షర్ట్లు వేయాలని ఇవ్వాలని చూస్తున్నారు, మనకి సంపాదించాలా అని చూస్తున్నారు తప్ప మనకి మంచి క్యారెక్టర్ ఇవ్వాలా, ఎథిక్స్ మారల్స్ నేర్పించాలా. ముందు మారల్స్ ఎథిక్స్ తల్లి దగ్గర నుంచి నేర్చుకోవాలా, తల్లిదండ్రుల నుంచి దగ్గర నేర్చుకోవాలా. అది ముందు కాలంలో అయితే సమాజంలో ఉండేదంతా ఇంట్లోనే ఉండేది. కుటుంబంలో 30-40 మంది ఉండేవాళ్ళు. అమ్మ, నాన్న, చిన్నాన్న, పెద్దనాన్న, బావమరిది, అత్త, వదిన అందరూ ఉండేవాళ్ళు ఇంట్లో. అప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఎక్కడో భోజనాల దగ్గర పిల్లలతో చూసావా మన సుబ్బరాయుడు వాళ్ళ బావగాడు కుర్రాడు చెడ్డ పని చేసినాడు, ఎంత తల వంచుకోవాల్సి వచ్చింది, ఆ ఫ్యామిలీకి ఎంత తలవంపులు అనేది చెప్తూ ఉంటే వీళ్ళ మైండ్లోకి ఎక్కుతున్నారు, మనం చేయకూడదు తప్పు, ఫలానా వాడు ప్యాకాడతాడు చూడరా, వాడు బ్రాందీ తాగుతూ ఉంటే వాళ్ళ కుటుంబం ఏ విధంగా నాశనం అయిపోయిందో, వాడు బ్యాండీ చేసి యాక్సిడెంట్ చేసినాడు చూడు ఆ విధంగా చనిపోయాడు. ఇదంతా ఇంట్లో చెప్పడం ద్వారా ఒకరినొకరు అది కౌన్సిలింగ్ లాగా ఏర్పడేది పిల్లలకి. అది లేదు. ఇప్పుడంతా ఒంటరిగాళ్ళు, ఒక తల్లి ఒక తండ్రి ఒక కొడుకు ఒక కూతురు అయిపోయింది. ఓ తల్లిదండ్రులు ఇద్దరు సంపాదనకి పోతాడు, తాళం అక్కడ ఉంటుంది, తాళం తీసి లోపల కూర్చుంటాడు, వీడు స్మార్ట్ ఫోన్లో చూస్తాడో లేకపోతే బ్లూ ఫిల్ములు చూస్తాడో తెలియదు. సో మానిటరింగ్ లేదు, తల్లిదండ్రుల మానిటరింగ్ లేదు. పోనీ స్కూళ్ళల్లోన మానిటరింగ్ ఉందంటే లేదు. 99, 98, 87, 85, 95 అనే చెప్తున్నారు తప్ప వేరే పిల్లల్ని పట్టించుకొని పక్కన కూర్చోబెట్టుకొని వేరే డల్గా ఉన్నావు, ఏంట్రా రామకృష్ణ చెప్పు నీ కథ ఏమిటి, ఏంట్రా నోట్స్ రాయలేదు, ఏమైంది నీకు, ఆరోగ్యం బాగాలేదా అనేది కనుక్కునేటువంటి ఇది అక్కడ టీచర్ల దగ్గర లేదు, ఆ చొరవ లేదు. ఎంతసేపు పాఠం చెప్పాను, పాకెట్లో పెన్సిల్ పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాను అనేది ఉంది, కానీ దగ్గరికి తీసుకొని వాడు ఏమిటి, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరని మాట్లాడి బుజ్జగించి మాట్లాడే పరిస్థితి లేదు. అదే కాకుండా ఇటువంటి ఏమన్నా జరిగితే డల్గా ఉన్నాడంటే అది పేరెంట్స్కు చేరవేసి మీ అబ్బాయి వెనక సీట్లో కూర్చొని నిద్రపోతున్నాడు, డ్రగ్కు అలవాటు పడ్డాడేమో కొంచెం చూడండి అనేది ఉండాలి. అది స్కూళ్ళల్లో లేదు. అదేవిధంగా స్కూళ్ళల్లో కాలేజీల్లో మేము చదువుకున్న రోజుల్లో మారల్ క్లాసులు ఉండేవి, అది లేదు ఇప్పుడు. నో మారల్ క్లాస్. ఎథిక్స్ని గురించి మారల్స్ గురించి మనకి ప్రేయర్ అయిపోగానే లెక్చర్ ఇచ్చేవాడు, అది లేదు. అసలు ఒక పాఠ్యాంశంగా పెట్టమని చెప్పాను. కాలేజీల్లో స్కూళ్ళల్లో ఈ డ్రగ్స్ను గురించి, డ్రగ్స్ తీసుకునేటువంటి
ఆ పర్యవసానాలు ఏమిటి, వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం అయిపోతాయి, వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా నాశనం అయిపోతుంది, చదువు ఏ విధంగా సంకనాకిపోతుంది, ఇవన్నీ చెప్పాల్సిన పరిస్థితి. ఒక పాఠ్యాంశంగా పెడితే వాళ్ళు తెలుసుకుంటారు. ఆ 2 మార్కుల కోసమైనా చదువుతారు. సో చదివి బుర్రలోకి ఇంతో అంతో ఎక్కిన అమ్మో డ్రగ్ అంటే ఈ చెడ్డ పనులన్నీ వస్తాయి కాబట్టి మనం చేయకూడదు అనేటువంటి భావన ఉంటుంది. అది చేయదు. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పకపోయారు, వాళ్ళకి టైము లేదు. సమాజంలో వాళ్ళు చెప్పేవాళ్ళు కొరబడినారు. ఇంకా స్కూళ్ళల్లో కాలేజీల్లో ఎథిక్స్ గురించి కానీ మారల్స్ గురించి కానీ ఈ డ్రగ్స్ని గురించి కానీ చెప్పేవాళ్ళే లేకపోయినారు. ఒక పాఠ్యాంశంగానే లేదు. సో ఏమైపోతుంది, వీడు ఆడింది ఆట పాడింది పాట అయిపోయినారు. సో ఆ విధంగా అన్ని సమాజంలో ఉండేటువంటి వాడిని విద్యాబుద్ధులు నేర్పించి ఎథిక్స్ మారల్స్ పెట్టేటువంటి స్టేజ్లో అది లేకుండా కొరబడిపోయింది. అందువల్ల ఏమైపోయినారు, పిల్లలు తమకు స్వేచ్ఛ ఎక్కువైంది. ఈ స్మార్ట్ ఫోన్లో ఒకటి చూస్తారు, వాడు అంటాడు రే మొన్న క్రికెట్లో బలె కొట్టినా ఏమిటా అంటే, అమ్మో నేను చెప్పను, నువ్వు 50 రూపాయలు తీసుకురా ఇంట్లో నుంచి, అమ్మో మా అమ్మ 20 ఇస్తుంది అంటే పూపుల డబ్బాల నుంచి పట్టుకురారా, లేకపోతే మీ నాయన షర్ట్లో నుంచి దొంగతనం చేసుకురా అని నేర్పిస్తాడు. వాడు తీసుకొస్తాడు, హుక్కా సెంటర్లోకి పోతాడు, గంజాయి తాగుతాడు, ఎంజాయ్ చేస్తాడు. మరుసటి రోజు 6 అంటే వాడు గంజాయి తాగొస్తేనో ఆ చాక్లెట్లు తింటేనో బలం వస్తుందని చెప్తే 6 కొట్టినాను చూడు, మొన్న ఎందుకు కొట్టాను అనుకున్నావు, గంజాయి తాగాను రా సిగరెట్, దాని దెబ్బతో 6 లేసింది చూసావా అంటాడు. అమ్మో ఇదేదో ఒకసారి అందులో చిన్నపిల్లల్లో ఉత్సుకత ఉంటుంది, ఏదో వాళ్ళు ఒకరిని చేసింది మనము చేయాలటువంటి, ఒకసారి తాగితే ఏమవుతుందండి, ఒకసారి చేస్తే తప్పేముంది అని. సో దాంతో ఏమైపోతుంది, ఆ ఒకసారి అలవాటు అయిపోతుంది. సో ఈ డ్రగ్స్లో కూడా ఎక్కువ సార్ ఎక్కడ చూసినా కూడా సినీ రంగానికి సంబంధించిన వాళ్ళ పిల్లలే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు, పొలిటికల్ వాళ్ళకి సంబంధించిన పిల్లలే కనిపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చూసుకుంటే మధ్యతరగతి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సమాజంలో. ఇప్పుడు ఎక్కువ అంటే డబ్బులు ఎక్కువ ఫ్రీగా పిల్లలకి ఎవరిస్తారు, అదేవిధంగా పిల్లల మీద మానిటర్ ఎక్కడ లేకుండా పోతుందో వాళ్ళందరూ కూడా ఇటువంటి చెడు వ్యసనానికి అలవాటు పడేటువంటి ఆస్కారం ఎక్కువ ఉంది. సో అది అన్నిట్లో అన్ని దాంట్లలో ఉంది. అతి ముఖ్యంగా ఈ డ్రగ్ మహమ్మారి ఇంత విచ్చలవిడిగా జరగడానికి కారణం ఏమంటే బేకారుగా తిరిగే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది. అదేవిధంగా పోలీసులు పట్టుకున్న వాళ్ళు బెయిల్ పైన వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే దందాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళకి జైలు శిక్షలు పడడంలా, జైలు శిక్షలు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే పోలీసుల్లో కూడా ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లు తెలియకపోవటం, సరైన రీతిలో కేసు కట్టకపోవడం, ఆ కట్టినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జైలు శిక్ష పడకపోవడం, అదేవిధంగా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్, అరే వాడు మా పార్టీకి సంబంధించినోడే ఏం కాదులే ఒక్కసారి చూడు అని, అదేవిధంగా సాక్షులను కొనేయటం, సాక్షులను కొనేస్తారు. సో సాక్షులను కొనేస్తే కేసు ఏముంటుంది, ఇంకా ఏముండదు. ఇందులో ముఖ్యంగా డబ్బు పెద్దవాళ్ళని వస్తూ ఉండడం వల్లనే. అదేవిధంగా ఇంకొకటి ఏమంటే భయపడతారు, గుండాలను తీసుకొస్తారు, మా వాడి పైన సాక్ష్యం చెప్తే నీ మరుసటి రోజు నువ్వు ఈ వీధిలో తిరగలేమంటారు. సో డబ్బు పెడతారు, మజల్ పవర్ చూపిస్తారు, పొలిటికల్ పవర్ చూపిస్తారు. సో ఇన్ని కారణాల వల్ల కేసులు వీగిపోతున్నాయి. కేసులు వీగిపోతే నన్ను పీకినాడని కాళ్ళు ఎగరేస్తాడు. మొన్న పోయినారు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, ఏమైందిరా బెయిల్ పైన వచ్చినాను, మళ్ళా పోయినాను కొకేన్ తెచ్చినాను, గోవాకు పోయినాను కొకేన్ తెచ్చాను, మధ్యప్రదేశ్ రామపూర్కు పోయినాను ఓపీఎం తెచ్చినాను, నాకు దాంట్లో 50,000 మిగిలింది, దీంట్లో 1,00,000 రూపాయలు మిగిలింది. నువ్వు ఎంత కష్టపడితే వస్తుందిరా, వదిలేయి, ఏముంది నువ్వు ఎంతరా, నెలకు 30,000 కదా, నెలలో మనం 2 లక్షలు సంపాదించవచ్చు అనేది కొందరు ఫ్రెండ్స్ చెడగొడతారు, పోతారు, 10 మందికి ఇస్తారు, వీడు అలవాటు పడిపోతాడు, వీడి జీవితం సంకనాకిపోతుంది, ఎదుటోళ్ళు కూడా జైలుకి పడిపోయి జీవితం నాశనం అయిపోతుంది. ఆ విధంగా పిల్లలకి విచ్చలవిడిగా అలవాటు అయిపోతుంది. ఒకటి పర్యవేక్షణ కరువైంది, డబ్బులు ఎక్కువగా ఇస్తున్నారు. సో స్కూళ్ళలో కానీ కాలేజీల్లో కానీ దీని గురించిన ప్రస్తావనే లేదు, ఎథిక్స్ని గురించి మారల్స్ గురించి చెప్పే నాదుడే లేదు. అందువల్ల చిన్నపిల్లల్లో ఈ డ్రగ్స్ మహమ్మారి ఎక్కువ ప్రబలిపోతుంది. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కృషి చేస్తున్నా నిజంగానే ఒక ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదో ఒక డెడికేటెడ్ స్టాఫ్, నిజంగానే ఇది డెడికేటెడ్ స్టాఫ్ లేకపోతే దీన్ని అరికట్టడం చాలా దుర్లభం. ఎందుకంటే పోలీసులకి 111 వ్యాపకాలు ఉంటాయి, బందోబస్తులు ఉంటాయి, పొలిటికల్ లీడర్ బందోబస్తులు ఉంటాయి, అదేవిధంగా ఫెస్టివల్ బందోబస్తులు ఉంటాయి, ఇన్వెస్టిగేషన్. ఈ మధ్యకాలంలో అయితే లేస్తే ఈ స్మార్ట్ ఫోన్లో లేస్తే ఒక కేసు, కూర్చుంటే ఒక కేసు, స్మార్ట్ ఫోన్ వల్ల మోసపోయే వాళ్ళు
ఏదో ఒక మెసేజ్ వచ్చిందని ఓపెన్ చేస్తే అదొక కేసు అయిపోతుంది. దాంతోనే తలమునకలేసి వస్తున్నారు. ఇప్పుడు వైట్ కాలర్ అఫెన్సెస్, ఈ స్మార్ట్ ఫోన్ అఫెన్సెస్ 500 రెట్లు పెరిగిపోయినాయి. సో దాంతో పోలీసులకి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సో మామూలుగా పోలీసులు ఏదో 500 మందికో ఒక పోలీసోడు 1000 మందికో ఏదో ఉండాలి, అది లేదు. 10,000 మందికి కూడా ఒక కానిస్టేబుల్ లేడు. ఏ విధంగా ఇన్వెస్టిగేషన్లు సాగుతాయి? తక్కువ పోలీస్ స్టేషన్లు, కేసుల బర్డెన్ ఎక్కువ ఉంది, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన కేసులు ఎక్కువ ఉంటాయి. సో దాంట్లో కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ డ్రగ్ కేసులు అంటే వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. పోలీసులకు మామూలు ట్రైనింగ్ కాదు, ఈ డ్రగ్గుల పైన కేసు పెట్టే వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ విధంగా చేయగలిగితే డెఫినెట్గా కొంతవరకు నియంత్రిస్తారు. అదేవిధంగా కోర్టులలో పెట్టిన తర్వాత ఫాస్ట్ ట్రాక్, ఈ కేసులు ఏమైతే డ్రగ్ కేసులకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి, ఇమీడియట్గా అరెస్ట్ అయిన వాడికి బెయిల్ రాకుండా చేయండి. ఆ బెయిల్ ట్రయల్ కోర్టులోనే పెట్టి ఇమీడియట్గా మనకి శిక్ష పెట్టాలి. మామూలు కేసులు వేరే, డ్రగ్ కేసులు వేరే అండి. మీకు మర్డర్ చేశారో మానభంగం చేస్తానో ప్రాసిక్యూషన్ హ్యాస్ టు ప్రూవ్. ఈ డ్రగ్ కేసులు అట్లా కాదు, అక్యూజ్డ్ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ నాట్ గిల్టీ. బట్ మీరు మర్డరో మానభంగం చేస్తే ప్రాసిక్యూషన్ అంటే గవర్నమెంట్ హ్యాస్ టు ప్రూవ్ దట్ హీ హాస్ డన్ మర్డర్, హీ హాస్ డన్ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు ప్రూవ్ చేయాలి. అదే ఈ కేసులు అయితే నేరగాడే నేను నేరగాడిని కాదు అని నిరూపించుకోవాలి. చాలా వ్యత్యాసం ఉంది. సో దాంట్లో డెఫినెట్గా సరైన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ వేసి సాక్షులు ప్రవేశపెట్టి చేయగలిగితే 100% దీంట్లో జైలు శిక్షలు వస్తాయి. అదే కాకుండా మీరు ఈరోజు పట్టుబడ్డారనుకో, దీనికి 5 ఏళ్ల క్రితం వరకు మీరు సంపాదించిన సంపాదన మొత్తము కాన్ఫిస్కేట్ చేసి రాష్ట్రానికి తీసుకోవచ్చు. మీరు సంపాదనని, మీ ఆస్తిని అంతా కూడా గవర్నమెంట్ లాక్కోవచ్చు. అటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. కానీ అది జరగటం లేదు. కారణం నేను చెప్పిన ల్యాప్సెస్ వల్ల అది జరగటం లేదు. అందుకే ఈ డ్రగ్ మహమ్మారి ఎంత పట్టుకుంటున్నా, ఎంత చర్యలు చేస్తున్నా, కూకటి వేళ్లతో పెగిలించాలని ఎంత చూస్తున్నా వీలు కాకుండా ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లో ఈ నేరస్తులు పెరిగిపోతున్నారు. అదే కాకుండా ఇతర దేశస్తులు కూడా ఇక్కడికి ఉండి వాళ్ళు చదువుకోవడానికి నెపంతో ఇక్కడ ఉండి సరైన వీసా లేదు. నైజీరియా వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా, నైజీరియా వాళ్ళు ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు. సో ఆ విధంగా నేరాలన్నీ. ఇప్పుడు ఈ డ్రగ్స్ మనం ఇక్కడ అంటే ఏపీ తెలంగాణలో పండించేది ఎక్కడ ఉన్నాయా సార్? ఓపియం ఉంది. ఇదే ఓపియం మన దగ్గర లేదు. ఇంకో విషయం, మనము పండించేదంటే ఇండియాలో పండిస్తారు. ఇండియాలో మధ్యప్రదేశ్లో పండిస్తారు, రాజస్థాన్లో పండిస్తారు, మా ఉత్తరప్రదేశ్లో పండిస్తారు. మనకి ఓపియం ఉంది కదా, గసగసాలు. ఓపియం అంటే ఏమో కదా, గసగసాలే. ఆ చెట్టులో నుంచి తీసిన దాన్ని ఓపియం అంటారు. దాన్ని ఒక 27 రకాలుగా డ్రగ్గుల్లో ఉపయోగించడానికి తయారు చేసి మనం దాదాపు 30-40 కంట్రీలకి ఎగుమతి చేస్తాం. సో ఇది మెడికల్గా ఉపయోగపడుతుంది. సో ఇది అంతెందుకు ఇప్పుడు ఏమో తెలియదు కానీ మేము నార్కోటిక్ సెల్లో పనిచేసే రోజుల్లో ఈ ఓపియం హస్క్ ఏదైతే చెట్టు, గసగసాల చెట్టు ఓపెన్ చేసి ముందు ఏం ఘాట్లు పెట్టి దాంట్లో నుంచి తీసింది ఓపియంగా తీసుకుంటారు. అది గవర్నమెంట్ వాళ్ళు కలెక్ట్ చేసి గవర్నమెంట్ ల్యాబ్స్ ఫార్మ్స్కి పంపించి అక్కడ నుంచి దాన్ని అనేక రకాలుగా తయారు చేసి పంపిస్తారు. అది మెడికల్గా యూజ్ చేస్తారు, డ్రగ్స్లో యూజ్ చేస్తారు. అది నివారణ కోసం ఉపయోగించారు, వ్యాధి నివారణకి. అయితే ఈ పొట్టు ఏదైతే ఉందో పడేయాలా, డిస్ట్రాయ్ చేయాలా, దాన్ని మూట కట్టి వేసేస్తారు. టీలోనో కాఫీలోనో వేసేస్తే, పాలలో టీ కాఫీలో వేస్తే టీ తాగితే మీకు అత్యుత్సాహం వస్తుంది. అందుకే ఇంత క్రితం ఇరానీ చాయ్లో కలిపేవాళ్ళు. అప్పుడు మనకేమంటే మీరు సాయంత్రం 4 గంటలకు ఇరానీ చాయ్ పడకపోతే మీకు ఎట్లా అయిపోతుంది. చాయ్ పడకపోతే, ఇరానీ చాయ్ అనేది కాదు, ఏ చాయ్ అయినా పడకపోతే దాంట్లో, ఎందుకంటే ముందు కాలంలో అది వేసేవాళ్ళు ఓపియం హస్క్, అది మూట కట్టి దస్తలో అది ఉడికితే సాయంత్రం వరకు ఉత్తా ఉంటుంది, దాంట్లో నుంచి వస్తూ ఉంటుంది. మంచి ఫ్లేవర్, లైట్ ఫ్లేవర్ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. అది బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఉత్సాహం ఎక్కడ లేని ఆ టయానికి అది పడకపోతే అబ్బో అని ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అది అలవాటు చేసినారు. మరి ఇప్పుడు మేము చాలా సందర్భాల్లో సీజ్ చేసిన సందర్భం ఉంది. బట్ ఇప్పుడు అందుకే మీకు విమానాల్లో ఇతర దేశాల్లో మీరు దుబాయ్కి పోయేటప్పుడు గసగసాలు తీసుకుపోతే జైలుకి పెడతారు, జైలు శిక్ష పడుతుంది మీకు. కాబట్టి గసగసాలు ఇతర దేశాలకు తీసుకోరు. ఓపియం డిజర్వేటివ్స్ అవన్నీ కూడా. అందుకని మామూలుగా డ్రగ్స్ ఇతర దేశాలు మనకు చూస్తున్నాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఈ సంవత్సరం దాదాపు 47% డ్రగ్స్ ఎక్కువ పండించారు.
పండించి ఇల్లీగల్గా భారతదేశానికి మిగతా దేశానికి అన్నిటికీ సప్లై చేస్తున్నారు వాళ్ళు. అదే మెయిన్ ఆధారం వాళ్ళకి. అంటే ముఖ్యంగా అయితే ఇప్పుడైతే ఇక్కడ హైదరాబాద్ అయితే డ్రగ్స్కి అడ్డాగా మారింది. మన వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యకాలంలోనే చాలామందిని అరెస్ట్ చేశారు. ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో ఇదే కాదు, ఇది ఇట్లాగే జరగాలి. ఇంకా కొందరిని రిక్రూట్ చేయాలి, దానికి ఫండింగ్ ఇవ్వాలి. మనకు డ్రగ్స్లో ఆఫీసర్లను పెడితే సరిపోదు. ఇప్పుడు మీరు ఏదైనా కావాలని వస్తువు అడిగి, మీరు బ్రాందీ షాపులు మూసేశారు, ఈరోజు లేదనుకోండి, గాంధీ జయంతి రోజు, వాడు వెనకాల కొట్టు పెట్టుకొని ఉంటాడు, అక్కడ అన్నీ పెట్టుకొని ఉంటాడు. వాడు టకటకా కొట్టినాడు అనుకో, ఏం లేదన్నా మేము లేదు మూసేసినాము అన్న, ఏదుంది అడిగో మూలకు పో అంటాడు. ఆ మూలకు పోయి నిలబడుకుంటే క్వార్టర్ 30 రూపాయలు క్వార్టర్ 50 రూపాయలకి అమ్ముతాడు. ఆ 50 రూపాయలు తీసుకొని పోతాడు. కానీ డ్రగ్స్లో అట్లా కాదు. మీరు డ్రగ్స్ అమ్మేవాడైనా మీ దగ్గరికి నాకు డ్రగ్ కావాలంటే చెప్పుతో కొడతాను, నేను ఎందుకురా, పో, ఎవడు చెప్పినా నీకు చెప్పుతో కొడతాను అంటాడు వాడు. 10 సార్లు తిరిగినా లేదంటాడు. వాడికి నమ్మకంగా ఉండేవాడు పోయి అన్న అంటే వాడు 4-5 సార్లు తీసుకున్నాడైతేనే వాడికి డబ్బు ఇస్తాడు. సో దానివల్ల ఏమిటి, టైం పడుతుంది. వాడు 4-5 సార్లు తిరగాల. మీరు ఓపీఎంఏ 1 తులం కావాలనుకోండి, మీరు 50,000 మీ చేతిలో ఉండాలి. వాడికి 4 సార్లు తీసుకుంటే మీ మీద నమ్మకం కలిగితే వాడు అన్న నేను కూడా వ్యాపారం చేస్తున్నానంటే వాడు నిన్ను నమ్మితే, వాడు నీకు 1,00,000 రూపాయలది కొంటే అప్పుడు నీకు వానికి మీద నమ్మకం కలుగుతావు. అప్పుడు వాడు పోలీస్ ఇన్ఫార్మర్గా ఉండి ఒక డెకాయిని ఏర్పాటు చేసుకుంటే ఆ డెకాయి ద్వారా మిమ్మల్ని పట్టుకొని జైలుకి పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే దానికి డబ్బులు పెట్టాలి, టైం ఉండాలి, అది ఇన్ఫార్మర్స్కి డబ్బులు ఇవ్వాలి, అదే డెకాయిని, ఇదంతా టైం ప్రాసెసింగ్. సో దీనికోసమే డెడికేటెడ్గా ఉండాలి స్టాఫ్. ఆ విధంగా ఉంటేనే మీరు దీన్ని ఏమైనా అరికెట్టగలరు. సో ఈ విధంగా చూస్తున్నాం. కొంత ఓ మంచి ఆఫీసర్ని వేశారు, బాగానే జరుగుతోంది వర్క్. ఇంకా డెడికేటెడ్ స్టాఫ్ని ఇంకా పెట్టాలి. పెడితే డెఫినెట్గా కొంతవరకు అరికట్టవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.